Hello everybody, this is Gandhipalam Srinivas, Director of SR Institute of Spoken English, Amirpet, Hyderabad. In today's class, we are going to see a very nice topic which is called present perfect tense. This tense will play a vital role in English language. మనం సడన్ గా రోజు కాన్వర్సేషన్ లో మాట్లాడేటప్పుడు one to many మాట్లాడేటప్పుడు we generally use this tense. So many people get confused while using and while communicating with others in English language. So having a good command over this topic is very much required. So pay attention and watch the video till the end. Then you can get it perfectly. You can understand it clearly. So tense name is what? Is nothing but present perfect tense. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. Tense name is present perfect tense అండి. First let me tell you the nature of perfect tense. చూడండి, మనం ఇంతకుముందు క్లాస్లో ఇంతకుముందు వీడియోస్లో మనం కంటిన్యూస్ అనేటువంటి టెన్స్ డిస్కస్ చేసాం. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ అని. ఏ కంటిన్యూస్ అయినా కానివ్వండి, నో మ్యాటర్ విచ్ కంటిన్యూస్ ఇట్ ఈస్, కంటిన్యూస్ అంటే పని జరుగుతూ ఉండాలి. ద యాక్షన్ మస్ట్ బి ఇన్ ప్రోగ్రెస్, పని జరుగుతూ ఉండాలి. ఏ కంటిన్యూస్ అయినా పని జరుగుతూ ఉంటది అని మీనింగ్ ఎట్లయితే ఉంటుందో, పర్ఫెక్ట్ టెన్స్ ఆల్సో హ్యాస్ ఎ స్పెషల్ నేచర్, కంటెంట్, స్పెషాలిటీ. ప్రతి పర్ఫెక్ట్ టెన్స్ కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది. నో మ్యాటర్ విచ్ పర్ఫెక్ట్ ఇట్ ఈస్, ఇట్ మే బి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్ ఆర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. It also might be present perfect continuous or past perfect continuous or future perfect continuous. The nature of perfect tense enti ante every perfect tense takes at least two or more than two situations or two times and gives us meaning. Ante prati perfect tense kuda rendu leda antakante ekku situations ni times ni తీసుకొని మీనింగ్ ఇస్తుంది. It might be directly or indirectly. మళ్ళొకసారి చెప్తున్నాను, ప్రతి పర్ఫెక్ట్ టెన్స్ యొక్క నేచర్ ఏంటి అంటే, అది ఏ టెన్స్ అయినా సరే, ఏ పర్ఫెక్ట్ అయినా అది రెండు లేదా అంతకంటే ఎక్కువ సిచ్యువేషన్స్ ని లేదా కాలములని, టైమ్స్ ని తీసుకొని మన మీనింగ్ ఇస్తుంది. అది ప్రత్యక్షంగానైనా అయి ఉండొచ్చు లేదా పరోక్షంగానైనా అయి ఉండొచ్చు. సో దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ బిఫోర్ ఎంటరింగ్ టాపిక్. రెండు లేదా అంతకంటే ఎక్కువ సిచ్యువేషన్స్ ని తీసుకొని మీనింగ్ ఇస్తుంది. నౌ లెట్ మీ ఎంటర్ ద టాపిక్. సో టాపిక్ నేమ్ ఇస్ ప్రజెంట్ పర్ఫెక్ట్. చాలా డెఫినేషన్స్ ఉంటాయి, చాలా సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఫస్ట్ వన్ ఎక్కడ ఉపయోగించాలంటే, ఇట్ ఈస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. సింపుల్ చెప్పాలంటే, యూజ్ టు ఎక్స్ప్రెస్ ఫ్రెష్ అండ్ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్. అంటే ఇప్పుడే, ఇంతకు ముందే, ఈ మధ్యనే పూర్తయినటువంటి ప్రతి పని చెప్పడానికి ఏ టెన్స్ వాడాలి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి. హియర్ ద పాయింట్ హియర్ ఈస్, ద నోట్ హియర్ ఈస్, వి షుడ్ నాట్ మెన్షన్ ఎగ్జాక్ట్లీ టైం ఫ్యాక్టర్. టైం ఫ్యాక్టర్ చెప్పొద్దు. ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ అవర్, 2 o'clock, 4 o'clock, ఇన్ మై చైల్డ్హుడ్, ఇన్ మై స్కూల్ డేస్, అయిపోయిన ఏ టైం కూడా చెప్పొద్దు. ఏ పదాలు వాడాలి అంటే జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, రీసెంట్లీ, ఆల్రెడీ, టిల్ నౌ, సో ఫార్, యాజ్ ఆఫ్ నౌ, అంటిల్ నౌ, ఇట్లాంటి పదాలు ఉపయోగించి మాట్లాడాలి. సో ఇంతకు ముందే, ఇప్పుడే, ఈ మధ్యన పూర్తయినటువంటి ప్రతి పని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి. ఫస్ట్ లెట్ మీ రైట్ ద ఫ్రేమ్, దెన్ ఐ విల్ గివ్ ద లైవ్ ఎగ్జాంపుల్ టు మేక్ యూ అండర్స్టాండ్. ద ఫ్రేమ్ ఆఫ్ దిస్ వన్ ఈస్ నథింగ్ బట్, ఫస్ట్ వి షుడ్ రైట్ సబ్జెక్ట్. ఇంత ముందు వీడియోలోనే చెప్పాను, సబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఇస్ కాల్డ్ సబ్జెక్ట్. అంటే పని ఎవరైతే చేస్తారో, పని చేసే ప్రతి వ్యక్తిని మనం సబ్జెక్ట్ అనాలి. దెన్ వి నీడ్ టు రైట్ హ్యావ్ ఆర్ హ్యాస్. పర్ఫెక్ట్ అనగానే హ్యావ్ ఫార్మ్స్ ఖచ్చితంగా వస్తాయి. మరి ఏ హ్యావ్ ఫార్మ్స్ రాయాలి ఇక్కడ? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ ఆర్ హ్యాస్ రాయాలి. ప్రజెంట్ హ్యావ్ ఫార్మ్స్ మస్ట్ బి రిటన్. దెన్ V3, వేర్ ఎవర్ ఇట్ ఈస్, ఆఫ్టర్ హ్యావ్ ఫార్మ్స్ వర్బ్ మస్ట్ బి ఇన్ థర్డ్ ఫార్మ్, కంపల్సరీ V3 లో ఉండాలి. ప్లస్ OW, తర్వాత అదర్ వర్డ్స్ రాస్తాం. So this is the frame structure of present perfect tense. So as we know, there are 7 subjective pronouns in English. They are nothing but, the first one is I, next we, next you, they, he, she and it. After I, we, you, they మనం సబ్జెక్ట్ రాసేసాం, తర్వాత మనం హ్యావ్ లేదా హ్యాస్ రాయాలి. సో ఆఫ్టర్ I, we, you, they we use have అండి. ఆఫ్టర్ థర్డ్ పర్సన్ సింగులర్ we use has. అంటే ఏమనాలి? I have, we have, you have, they have, he has, she has. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే, ఇంతకు ముందే, ఈ మధ్యనే, ఇటీవలే, ఈ వారమే, ఈ రోజే, ఈ నెల, ఈ సంవత్సరం పూర్తయినటువంటి ప్రతి పని మీరు చెప్పాలి అనుకుంటే I have, we have, you have, they have, సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ వాడి చెప్పాలి. ఆఫ్టర్ దట్ V3 మస్ట్ బి యూజ్డ్. ఇప్పుడు చూడండి, మనం తీసుకోవడాన్ని ఏమంటాం? టేక్ అంటాం. ఏమంటాం అంటే టేక్ అంటే మీనింగ్ ఏంటి అంటే తీసుకోవడం. అయితే టేక్ అంటే V1. ప్రతి మెయిన్ వర్బ్ కి కూడా V1, V2, V3, V4 ఉంటుంది. అమాంగ్ దిస్ 4 వి యూజ్ V3. కంపల్సరీ V3 వాడాలి. ఏ పర్ఫెక్ట్ అయినా కంపల్సరీ V3 ఉండాలి. సో టేక్ అంటే తీసుకోవడం, దానికి థర్డ్ ఫామ్ V3 ఏంటి అంటే టేకెన్.
నేను తీసుకున్నాను అంటే ఐ హావ్ టేకెన్ అనాలి. నేను తీసుకున్నాను, అది ఏదైనా కావచ్చు. నేను తీసుకున్నాను అంటే ఐ హావ్ టేకెన్. మేము తీసుకున్నాం, వీ హ్యావ్ టేకెన్. నీవు తీసుకున్నావు, యూ హ్యావ్ టేకెన్. వారు తీసుకున్నారు, దే హ్యావ్ టేకెన్. అతడు తీసుకున్నాడు, హీ హ్యాస్ టేకెన్. ఆమె తీసుకున్నది, షీ హ్యాస్ టేకెన్. నేను ఇప్పుడే కాఫీ తీసుకున్నానని చెప్పాల్సి వస్తే కాఫీ జస్ట్ నౌ అంటే నేను ఇప్పుడే కాఫీ తీసుకున్నాను అని అర్థం. సో ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ, we have taken coffee just now, you have taken coffee just now, they have taken coffee just now, he has taken coffee just now, she has taken coffee just now. టైం మాత్రం చెప్పొద్దు. సో జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, ఆల్రెడీ, టిల్ నౌ, సో ఫార్ ఏదైనా చెప్పొచ్చండి. బట్ ఎగ్జాక్ట్లీ టైం ఫ్యాక్టర్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇప్పుడే, ఇంతకు ముందే, ఈ మధ్యనే పూర్తయినటువంటి ప్రతి యాక్షన్ చెప్పడానికి ఇది వాడాలి. సో లెట్ మీ గివ్ ద లైవ్ ఎగ్జాంపుల్ టు మేక్ యూ అండర్స్టాండ్ వెల్. సార్ నేను బయటికి వెళ్తున్నా అని చెప్పు. సార్ నేను బయటికి వెళ్తున్నాను. వెళ్ళు. ఇప్పుడు దిస్ బాయ్ హ్యాస్ ఆల్రెడీ గాన్, బయటికి వెళ్ళిపోయాడు. సో వన్ మోర్ పర్సన్, హిస్ ఫ్రెండ్ ఈస్ గోయింగ్ టు కమ్ హియర్ టు మీట్ హిమ్. కలవడానికి తను ఇక్కడికి వస్తున్నాడు. జస్ట్ ఇమాజిన్, స్టాండ్ అప్ బాలాజీ, కమ్ ఫాస్ట్. సార్ రవీందర్ ఉన్నాడా అని అడుగు. ఇక్కడికి రా. సార్ రవీందర్ ఉన్నాడా? లేడు. ఇక్కడికి వెళ్ళాడు అన్న. ఎక్కడికి వెళ్ళాడు? బయటికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు సార్ అన్న? ఎప్పుడు వెళ్ళాడు? ఇదిగో ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఫ్రెష్ యాక్షన్ అండి. ఎప్పుడు పూర్తయింది? నేను టైం చెప్పట్లే. ఇదిగోండి ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఏ టెన్స్ అండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. బాలాజీ మార్కర్ తీసుకో. సో మార్కర్ తీసుకున్నాడండి. ఎప్పుడు తీసుకున్నావు బాలాజీ మార్కర్? ఇప్పుడే తీసుకున్నాడు. ఏ టెన్స్ అండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నువ్వు మార్కర్ తీసుకుంటే ఎట్లా రాస్తాను? ఇవ్వు. సో నాకు మార్కర్ ఇచ్చాడు కదా, మీరు చెప్పండి ఎప్పుడు ఇచ్చాడు మార్కర్? నాకు అతడు నాకు ఇప్పుడే మార్కర్ ఇచ్చాడు. ఏ టెన్స్ అండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మీరు అందరు వీడియో చూస్తున్నారు కదా. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ క్లాస్ నేను ఎప్పుడు చెప్పాను? ఇప్పుడే చెప్పాను. ఏ టెన్స్ అండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నేను మిమ్మల్ని క్వశ్చన్ ఎప్పుడు అడిగాను? ఇప్పుడే. ఏ టెన్స్? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. డిడ్ యు అండర్స్టాండ్? సో ఇప్పుడే, ఇంతకు ముందే, ఈ మధ్యనే పూర్తయిన ప్రతి పని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి. ఓకే. సో నేను తీసుకున్నానంటే ఐ హావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. నేను తీసుకోలేదు అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, నాట్ మస్ట్ బి యాడెడ్. మీరు గుర్తుపెట్టుకోవాలి, వెన్ ఎవర్ వి రైట్ నాట్ అంటే టు మేక్ నెగిటివ్ నాట్ కంపల్సరీ రాయాలి కదా. అండ్ ద వర్డ్ నాట్ మస్ట్ బి రిటర్న్ ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాయాలి. మరి దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి? హ్యావ్, హ్యాస్ క్లియర్గా రాయబడి ఉన్నాయి. సో నేను తీసుకోలేదంటే ఐ హావ్ నాట్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. మేము తీసుకోలేదు, వీ హ్యావ్ నాట్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. నువ్వు ఇప్పుడే కాఫీ తీసుకోలేదు, యూ హ్యావ్ నాట్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. వారు ఇప్పుడే కాఫీ తీసుకోలేదు, దే హ్యావ్ నాట్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. అతడు ఇప్పుడే కాఫీ తీసుకోలేదు, హీ హ్యాస్ నాట్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. ఆమె ఇప్పుడే కాఫీ తీసుకోలేదు, షీ హ్యాస్ నాట్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. సో టైం చెప్పొద్దండి. ఇమాజిన్ యూ అటెండెడ్ అన్ ఇంటర్వ్యూ. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఇంటర్వ్యూయర్ ఈజ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్స్. ఇట్లా అడుగుతున్నారు, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ అంటే ఈ సెడ్ సంథింగ్, బీటెక్, ఎంటెక్, డిగ్రీ ఏదో చెప్పారు. సో వెన్ డిడ్ యూ కంప్లీట్ అన్నారు. క్వశ్చన్ ఈజ్ వెన్ డిడ్ యూ కంప్లీట్. డిడ్ వచ్చినప్పుడు వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ ద వర్డ్ విచ్ ఇస్ కాల్డ్ డిడ్, టైం ఫ్యాక్టర్ మస్ట్ బి మెన్షన్. అంటే ఏ మంత్తో ఏరో మెన్షన్ చేయాలి. మీకు గుర్తులేదనుకోండి, రీసెంట్గానే పూర్తి చేసి ఉంటే ఈ టెన్స్ వాడాలి. ఎందుకంటే టైం చెప్పట్లేదు, మీరు ఏం చెప్పాలి? సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ రీసెంట్లీ, ఈ మధ్యనే లేదా ఇటీవల నేను నా డిగ్రీ పూర్తి చేశాను. సో ఇక్కడ టైం చెప్పట్లేదు, ఫ్రెష్ యాక్షన్ కదా. ఏ టెన్స్? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇప్పుడే, ఇంతకు ముందే, ఈ మధ్యనే పూర్తయిన ప్రతి పని చెప్పడానికి ఏ టెన్స్ వాడాలి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ డెఫినేషన్. వన్ మోర్ థింగ్ రిమెంబర్, మనం రోజు మన ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కనబడగానే ఫస్ట్ మనం విష్ చేసి అడుగుతాం. బ్రేక్ఫాస్ట్ టైంలో కలిస్తే హ్యావ్ యు టేకెన్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటాం. బ్రేక్ఫాస్ట్ చేశారా? లంచ్ టైంలో కలిస్తే లంచ్ చేశారా అంటాం. డిన్నర్ టైంలో కలిస్తే డిన్నర్ చేశారా అని అంటాం. సో ఏ టెన్స్లో అడగాలి సార్ అంటే టైం అడగమండి. మనకు టైం ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఏం అడగాలనుకుంటాం? బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడగాలనుకుంటాం. ఏ టెన్స్ చెప్పాలి? ఇదే. ఎందుకు అంటే బ్రేక్ఫాస్ట్ టైంలోనే మనం బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా అని జనరల్గా ఎక్కువగా అడుగుతాం. సో ఫ్రెష్ యాక్షన్ కదా. సో వి నో నీడ్ టు యూజ్ టైం ఫ్యాక్టర్ ఎట్ ఆల్. సో దీంట్లో అడుగుతాం ఐ హ్యావ్ టేకెన్ హ్యావ్ యు టేకెన్ బ్రేక్ఫాస్ట్ అని అన్నప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, ఐ హ్యావ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్. లంచ్ చేశానని చెప్పడానికి కూడా ఐ హ్యావ్ టేకెన్ లంచ్. నేను డిన్నర్ చేశానని చెప్పడానికి కూడా ఐ హ్యావ్ టేకెన్ డిన్నర్. టైం చెప్తే వాడద్దు. మళ్ళీ నేను మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేసేసాను, లంచ్ చేశాను, డిన్నర్ చేశాను అని చెప్పడానికి ఇది వాడాలి. అయితే దీని రీప్లేస్గా ఐ హ్యావ్ టేకెన్ డిన్నర్, ఐ హ్యావ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్, ఐ హ్యావ్ టేకెన్ లంచ్ అని చెప్పే బదులుగా ఈ టేకెన్ ప్లేస్లో ఒక పదం వాడుతుంటారు, హ్యాడ్. హ్యాడ్ అనే పదం తీసుకోవడం కానీ తినడం కానీ ప్లేస్లో మనం వాడొచ్చండి. సో కొంచెం అఫీషియల్గా ప్రొఫెషనల్గా వాడాలనుకుంటే ఐ హ్యావ్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్, ఐ హ్యావ్ హ్యాడ్ మై లంచ్, ఐ హ్యావ్ హ్యాడ్ మై డిన్నర్ ఇలా ఉపయోగించి చెప్పాలి. సో ఇప్పుడే ఈ మధ్యన పూర్తయిన పని చెప్పడానికి ఇదండి. సెకండ్ డెఫినేషన్ ఎక్కడ ఉపయోగించాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆల్సో ఈజ్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఎక్స్పీరియన్సెస్. మన యొక్క అనుభవాలు చెప్పడానికి కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. మన యొక్క అన్ని అనుభవాలు షేర్ చేయడానికి ఈ టెన్స్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఇంత ముందులాగా అడుగుతారు, డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఎనీ కంపెనీ?
ఏదైనా కంపెనీలో పనిచేసిన అనుభవం ఉందా అంటే ఎస్ ఐ హ్యావ్ 3 years ఆర్ 5 years ఆర్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడెక్కడ పనిచేశారు అని అడిగితే ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 3 years. ఇదిగో ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడుతున్నా. ఐ హ్యావ్ వర్క్డ్ V3 అండి. ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 3 years, ఇన్ దిస్ కంపెనీ ఫర్ 2 years. ఈ కంపెనీలో ఒక 3 years పనిచేశాను, ఈ కంపెనీలో ఒక 2 years పనిచేశాను అనేది ఏంటండి ఎక్స్పీరియన్స్. మన ముందు ఎవరైనా మనం భయపెట్టారనుకోండి, ఏం భయపెడుతున్నారా, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశామంటాం. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ లైక్ యూ అంటాం. నేను మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశామనేది ఏంటండి ఎక్స్పీరియన్స్. చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాను నేను. ఐ హ్యావ్ చూడడానికి సి అంటాం, ఇక్కడ V3 వాడాలి కాబట్టి ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ లైక్ యూ, మీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఏ టెన్స్ అండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇట్లా మన యొక్క అనుభవాలు చెప్పడానికి కూడా ఈ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి. క్లియర్. ఇంకొక డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్. నేనేం చెప్పాను ఇంతకుముందు, ప్రతి పర్ఫెక్ట్ టెన్స్ కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ సిచ్యువేషన్స్ ని మీనింగ్ ఇస్తుంది అన్న. మరి ఎక్కడ తీసుకుంటుంది సార్ అని డౌట్ రావచ్చు. ఇప్పుడు చెప్తా చూడండి. పే అటెన్షన్ టు అండర్స్టాండ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ యూస్డ్ టు టాక్ అబౌట్ అన్ యాక్షన్ విచ్ హ్యాస్ రీసెంట్లీ బీన్ కంప్లీటెడ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. పని సక్సెస్ఫుల్ గా పూర్తయింది విత్ ఎ రిజల్ట్ ఇన్ ద ప్రజెంట్. పని పూర్తయిందండి, కానీ పూర్తయిపోయిన పని యొక్క రిజల్ట్ ఇండైరెక్ట్ గా ప్రజెంట్ టైం పైన ఉంటుంది. లెట్ మీ గివ్ ద లైవ్ ఎగ్జాంపుల్. ఓకే, స్టాండప్ బాలాజీ. బాలాజీ అనేటువంటి స్టూడెంట్ ఓకే ఫుల్గా తినొచ్చాడండి ఇక్కడ వరకు. ఇక నో మోర్ జాగా లేదు, ఫుల్గా తినొచ్చాడు. తిని రాగానే మా ఇంటికి వచ్చాడు. బాలాజీ ఫస్ట్ టైం వచ్చావు, కూర్చున్నాడు తను. సో ఫస్ట్ టైం వచ్చావు, ఏం తీసుకుంటావు? ఏమొద్దు సార్, గట్టిగా చెప్పు. ఏమొద్దు సార్ అన్నాడు. నేనేం వండలే, భయపడొద్దు, తిను, ఫస్ట్ టైం వచ్చావు కదా ఏదన్నా. వద్దు సార్ అన్నాడు. ఎందుకు బాలాజీ? నేను తిన్నాను అను. ఎప్పుడు తిన్నావు? నేను ఇంతకు ముందే తిన్నాను. చెప్పు. చూడండి, ఇంతకు ముందే తిన్నాను అనే పని అయిపోయిందా, పెండింగ్ ఉందా? అయిపోయిందండి. రీసెంట్ పాస్ట్ లో నేను ఇంతకు ముందే తిన్నాను అనే పని అయిపోయింది. దాని రిజల్ట్ ఇప్పుడు ఉంది. ఏంటి? తనకి ఇష్టమైన ఫుడ్ పెట్టినా తను తినలేడు, బికాస్ హీఈస్ నాట్ హంగ్రీ. తనకు ఆకలి అవ్వట్లేదండి. సో దట్ ఆల్రెడీ పని పూర్తయింది. ఇట్ ఈస్ షోయింగ్ ద ఇంపాక్ట్ ఆన్ ప్రజెంట్ టైం. ద యాక్షన్ హస్ ఆల్రెడీ బీన్ కంప్లీటెడ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ బట్ హ్యాస్ ద ఇంపాక్ట్ రిజల్ట్ ఇన్ ద ప్రజెంట్ టైం. సో ఇండైరెక్ట్ గా రిజల్ట్ ఉంది. మీరు ఇప్పుడే నిద్ర లేచారు, ఊహించుకోండి. నడవండి వాకింగ్ కన్నా నేను వచ్చి ఆగండి సార్ కొంచెం అంటారా లేదా? ఎందుకు? ఆల్రెడీ నిద్ర లేవడం అనేటువంటి పని అయిపోయిందండి. దాని రిజల్ట్ ఇప్పుడు ఉంది. ఏంటా రిజల్ట్? మీకు బాడీ అండ్ మైండ్ అంత యాక్టివ్ ఉండవు. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు బి యాక్టివ్. కొంచెం టైం పడుతుంది, రైట్? ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఫన్ ఎగ్జాంపుల్. మనం బస్ స్టాండ్లో అయినా రైల్వే స్టేషన్లో అయినా గరం వేడి సమోసా అంటుంటారు. సమోసా తయారు చేయడం అనేటువంటి పని అయిపోయి ఉంటుంది, కానీ దాని రిజల్ట్ ఇప్పుడు ఉంటుంది. తింటే ఆరోగ్యానికి మంచిది, అమ్మే వ్యక్తి డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. ఎస్ఆర్ నో? సో టేస్ట్ కూడా అనిపిస్తుంది. ఆల్రెడీ పని పూర్తయింది, కానీ కంప్లీట్ అయిన పని యొక్క రిజల్ట్ ప్రజెంట్ టైం పైన ఉంటే అలాంటి చెప్పడానికి ఇది వాడాలి. లాస్ట్ డెఫినేషన్ అండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆల్సో ఈజ్ యూజ్డ్. మనం చూడండి ఎప్పుడు ఉపయోగిస్తామంటే, ఒక చోటుకి నేను వెళ్ళొచ్చాను అంటాం చూడండి. జనరల్గా నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్ళొచ్చాను, టైం చెప్పకుండా టెంపుల్కి వెళ్ళొచ్చాను, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళి వచ్చాను, ఆఫీస్కి వెళ్ళొచ్చాను. మీ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడంట కదా, వెళ్ళొచ్చారా? నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చాను, ఇట్లా అంటా ఉంటాం. ఒక చోటికి నేను వెళ్ళొచ్చానని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడాలి, టైం లేకుండా వాడాలి. నేను గుడికి వెళ్ళొచ్చాను అంటాం. ఎట్లా చెప్పాలి అంటే ఐ హ్యావ్, వెళ్ళడానికి గాన్ అంటాం. ఒకవేళ మీరు ఐ హ్యావ్ గాన్ టు టెంపుల్ అన్నారనుకోండి, నేను టెంపుల్కి వెళ్ళాను అని, మీరు అక్కడే ఉండాలి కదా. మరి ఇక్కడ మనం ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? నేను వెళ్ళి వచ్చాను, రావడం అనే పని కూడా అయిపోయింది. సో ఐ హ్యావ్ గాన్ టు టెంపుల్ అండ్ కమ్ బ్యాక్ అంటుంటారు, కరెక్టే. సో బట్ ఇట్ కెన్ బి రీప్లేస్డ్ విత్ వన్ మోర్ వర్డ్ విచ్ ఇస్ కాల్డ్ బీన్ అండి. సో నేను ఒక చోటుకి వెళ్ళొచ్చాను అంటే ఏం చెప్పాలి అంటే ప్రజెంట్ పర్ఫెక్టే. ఐ హ్యావ్ రాశాను. నేను ఒక చోటుకి వెళ్ళొచ్చానంటే బీన్ వాడాలి. ఇక్కడ బీన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది జనరల్గా అంటే గాన్ ప్లస్ కమ్, వెళ్ళడం రావడం రెండు అయిపోయి ఉంటాయి. సో ఐ హ్యావ్ బీన్, యాజ్ ఇట్ ఇస్ డైరెక్షన్ టు మస్ట్ బి యూస్డ్. సో నేను టెంపుల్కి వెళ్ళొచ్చాను అని చెప్పాల్సి వస్తే ఐ హ్యావ్ బీన్ టు టెంపుల్ అనాలి. ఐ ఉంది కాబట్టి హ్యావ్ బీన్ టు అన్నా. మేము టెంపుల్కి వెళ్ళొచ్చాము, వీ హ్యావ్ బీన్ టు టెంపుల్. నీవు టెంపుల్కి వెళ్ళొచ్చావు, యూ హ్యావ్ బీన్ టు టెంపుల్. వారు టెంపుల్కి వెళ్ళొచ్చారు, దే హ్యావ్ బీన్ టు టెంపుల్. అతడు టెంపుల్కి వచ్చారు, హ్యావ్ వాడొద్దండి, సింగులర్ కదా హ్యాస్. హీ హ్యాస్ బీన్ టు టెంపుల్. ఆమె టెంపుల్కి వెళ్ళొచ్చింది, షీ హ్యాస్ బీన్ టు టెంపుల్. ఇట్లా జనరల్గా మనం క్వశ్చన్స్ అడుగుతుంటారు. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు హాస్పిటల్? ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఢిల్లీ? ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళొచ్చావా? ఎవరంటే ఎప్పుడైనా క్వశ్చన్ అడుగుతున్నా. హ్యావ్ మస్ట్ బి బిఫోర్, ముందు ఉండాలి హ్యావ్. ఎప్పుడైనా వెళ్ళొచ్చారంటే హ్యావ్ యూ కాబట్టి యూ పెట్టా, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఢిల్లీ. ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళొచ్చారా? వెళ్ళొస్తే కామెంట్లు రాయండి. హ్యావ్ ఎవర్ బీన్ టు ఢిల్లీ? హ్యావ్ ఎవర్ బీన్ టు మార్కెట్? హ్యావ్ ఎవర్ బీన్ టు హాస్పిటల్? యువర్ ఫ్రెండ్ హ్యాస్ బీన్ హాస్పిటల్, రైజ్. మీ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడంట కదా, ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళొచ్చారా అంటాం. నేను చాలాసార్లు వెళ్ళొచ్చాను సార్. హ్యావ్ ఎవర్ బీన్ టు తిరుపతి? తిరుపతికి ఎప్పుడైనా వెళ్ళొచ్చారా? మీరు ఎన్నిసార్లు వెళ్ళొచ్చారో కింద
కామెంట్ రూపంలో రాయండి. హ్యావ్ ఎవర్ బీన్ టు తిరుపతి? ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళొస్తే నేను 10 సార్లు వెళ్ళొచ్చాను. ఎట్లా రాయాలి నేను? ఐ హ్యావ్ బీన్ టు తిరుపతి 10 టైమ్స్ అనాలి. నేను 2 టైమ్స్ వెళ్ళొచ్చాను. ఐ హ్యావ్ బీన్ టు తిరుపతి ట్వైస్. 3 టైమ్స్ వెళ్ళొచ్చా? ఐ హ్యావ్ బీన్ టు తిరుపతి థ్రైస్. చాలా సార్లు వెళ్ళొచ్చా? ఐ హ్యావ్ బీన్ టు తిరుపతి మెనీ టైమ్స్. ఇట్లా మీరు ఎన్నిసార్లు వెళ్ళొస్తే అన్నిసార్లు రాయండి. వెరీ ఇంపార్టెంట్. గాన్ ప్లస్ కమ్ కి రీప్లేస్ గా మనం బీన్ వాడొచ్చు. ఈ టాపిక్ లో మాత్రమే వెళ్ళి వచ్చాను అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ 2 ఆన్సర్స్ అండి. నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడే కాఫీ తీసుకున్నానంటే ఐ హావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. తీసుకోలేదంటే ఐ హావ్ నాట్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. ఈ 2 కూడా ఆన్సర్స్. కేవలం ఆన్సర్ నేర్చుకున్నారనుకోండి క్వశ్చన్స్ కొరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో దట్ knowing questions are very important. When we ask questions, answer will automatically come to us. So that now let us learn asking questions. Questions ఎలా అడగాలి అండి? నథింగ్. చూడండి, ఐ హ్యావ్ ఉంది కదా, అంటే హెల్పింగ్ ఈ సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ఉంది. మీరు హ్యావ్ స్టార్టింగ్లో పెడితే క్వశ్చన్ అయిపోతుంది. సో ఏం చెప్పాలి అంటే హ్యావ్ ఐ టేకెన్ కాఫీ జస్ట్ నౌ అనాలి. ఎక్స్ప్రెషన్స్ కూడా పెట్టాలి క్వశ్చన్ కదా. సో హ్యావ్ ఐ టేకెన్ కాఫీ జస్ట్ నౌ, నేను ఇప్పుడే కాఫీ తీసుకున్నానా? మేము ఇప్పుడే కాఫీ తీసుకున్నామా? హ్యావ్ వి టేకెన్ కాఫీ జస్ట్ నౌ. నీవు ఇప్పుడే కాఫీ తీసుకున్నావా? హ్యావ్ యూ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. వారు ఇప్పుడే కాఫీ తీసుకున్నారా? హ్యావ్ దే టేకెన్ కాఫీ జస్ట్ నౌ. అతడు ఇప్పుడే కాఫీ తీసుకున్నాడా? హ్యాజ్ హీ కదా, హ్యాజ్ వాడుతున్నాం. హ్యాజ్ హీ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. ఆమె ఇప్పుడే కాఫీ తీసుకుందా? హ్యాజ్ షీ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. ఒకసారి ప్రాక్టీస్ చూద్దాం. సో హియర్ 2 స్టూడెంట్స్ మనతో పాటు క్లాస్ ఉంటున్నారు. సో దే విల్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ దే విల్ గివ్ ఆన్సర్స్ టు. నౌ దట్ బాయ్ విల్ ఆస్క్ హర్. ఓకే, క్వశ్చన్స్ అడుగుతాడు, గివ్ ఎస్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ ఎట్లా అడగాలి మనం? హ్యావ్ షుడ్ బి బిగినింగ్. బాలాజీ, హ్యావ్ షుడ్ బి అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, స్టార్ట్. Have I taken coffee just now? Yes, you have taken coffee. చూడండి, హ్యావ్ ఐ టేకెన్ కాఫీ జస్ట్ నౌ అన్నాడు. తన గురించి క్వశ్చన్ అడుగుతుంది. నేను ఇప్పుడే కాఫీ తీసుకున్నానంటే తను అంటుంది ఎస్ యూ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. అవును, మీరు ఇప్పుడే కాఫీ తీసుకున్నారు. నెక్స్ట్. Have we taken coffee just now? Yes, we have taken coffee జస్ట్ నౌ. నెక్స్ట్. Have you taken coffee just now? Yes, I have taken coffee just now. Have they taken coffee just now? Yes, they have taken coffee just now. Has he taken coffee just now? Yes, he has taken coffee just now. Has she taken coffee just now? Yes, she has taken coffee. షీ హ్యాస్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. తను అడిగినప్పుడు సో తను ఏం చెప్పిందంటే ఎస్ ఆన్సర్ చెప్పింది. నౌ షీ విల్ ఆస్క్ హిమ్ క్వశ్చన్స్. నౌ దిస్ టైమ్ దట్ బాయ్ విల్ గివ్ నో ఆన్సర్స్. తను ఎస్ చెప్పింది కదా, ఇప్పుడు తను అడిగినప్పుడు తను నో చెప్తాడు. చూద్దాం, స్టార్ట్. Have I taken coffee just now? నో. No, I have not taken coffee. రాంగ్ చేశాడు. చూడండి, తను ఎవరి గురించి అడిగింది? ఐ గురించి. సో ఐ గురించి ఆన్సర్ చెప్పొద్దు. నాకు నేను ఐ అయినప్పుడు మీరు ఏం చెప్పాలి? యూ. సో నువ్వు యూ షుడ్ బి గివెన్. ఓకే, చెప్పు. Have I taken coffee just now? No, you have not taken coffee just now. Have we taken coffee just now? No, we have not taken coffee just now. Have you taken coffee just now? No, I have not taken coffee just now. Have they taken coffee just now? No, they have not taken coffee just Has now. he taken coffee just now? No, he has not taken coffee just now. Has she taken coffee just now? No, she has not taken coffee just షీ now. హ్యాస్ నాట్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. అట్లా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా అడగొచ్చు. సో ఈ నెక్స్ట్ సెషన్ వి విల్ సీ హౌ టు ఆస్క్ క్వశ్చన్స్ బై యూజింగ్ WH వర్డ్స్. WH వర్డ్స్ ఉపయోగించి క్వశ్చన్స్ ఎట్లా అడగాలో చూద్దాం. అప్పటి వరకు వీడియో చూస్తుండండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.